ఫ్రెండ్స్, ఇది నాన్ స్టిక్ కుక్వేరు. మీకు ప్రతి ఇంట్లో కూడా ఈ నాన్ స్టిక్ కుక్వేరు ఉండే ఉంటుంది కదా! సో, ఇది స్టవ్ మీద పెట్టేసేయగానే దోస కానీ, ఊతప్పం కానీ, ఏదైనా కానీ, లేదంటే ఏదైనా ఫ్రై చేసుకునేటప్పుడు ప్యాన్ ఉంటుంది కదా! సో, అందులో చేసేస్తే ఏంటంటే త్వరగా అయిపోతుంది, అడుగంటదు అని చెప్పేసి మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాము. సో, ఇది అసలు మంచిది కాదండి. ఇందులో టెఫ్లాన్ అనేది ఉంటుందనమాట కోటింగు. సో, ఎప్పుడైతే మనము స్టవ్ మీద పెట్టేసేస్తామో ఇది నెమ్మదిగా కరుగుతూ ఉంటుందనమాట. ఇది చూసారా ఇక్కడ 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 బ్లాక్ కోటింగ్ ఇలా ఉంది కదా! ఇదంతా కరిగిపోయి మనం దోసేసుకున్నా, ఏదైనా వంట చేసినప్పుడు దానికి అది అందులో కలిసిపోతుందనమాట. సో, మనకేమవుతుంది ఇంట్లో చాలా ఈజీగా అయిపోతుంది. చాలా క్రిస్పీగా వస్తున్నాయి దోసెలైనా, ఊతప్పమైనా ఏదైనా చాలా బావుందనుకుంటాం. కానీ మనకు తెలియకుండానే ఫుడ్‌ని అది పాయిజన్ రూపంలో మన బాడీలోకి పంపించేసుకుంటున్నాం. దీనివల్ల ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామంటే ఇప్పుడేం కాదండి. తర్వాత 2, 3 ఇయర్స్ అలా అయిపోతూ ఉంటుంటే నెమ్మదిగా బాడీలో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయన్నమాట. చాలా రకాల జబ్బులు రావడము అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ మెయిన్. ఇప్పుడు అందరికీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? దీని వల్లే మెయిన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది వస్తుందండి. సో, మనం వాడుకునే పాత్రల వల్లే మన 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 కిచెన్‌లోనే మన ఆరోగ్యం ఉంది. మన కిచెన్‌లోనే మనకు పాయిజన్ ఉంది అంటే మీరు నమ్ముతారా? సో, ఫ్రెండ్స్, ఇది నాన్ స్టిక్ కుక్‌వేర్ అనేది అస్సలు మంచిది కాదండి. తర్వాత వచ్చేసి ఇంకొకటి, ఇది కుక్కరు. మీకు ఐడియా ఉంది కదా! సో, పప్పు పెట్టేసేస్తే 3 విజిల్లు, మనం ఎక్కడ ఏ పని చేసుకుంటున్నా 3 విజిల్లు వచ్చాయంటే అమ్మ పప్పు అయిపోయింది. సో, బాయిల్ అయిపోయి ఉంటుందని చెప్పేసి టకటక వచ్చేసి పోపేసేసుకొని పప్పు రెడీ చేసేసుకుంటాం. సో, అది ఇంతకుముందు పూర్వకాలం రోజుల్లో ఏం చేసేవాళ్ళండి, పప్పు చక్కగా కుండలో కానీ ఏదైనా పాత్రలో ఏసేసి నెమ్మదిగా మంచిగా ఉడికిన తర్వాత పప్పు గుత్తి తీసుకొని దాన్ని మెదిపేసి తాలింపేసుకునేవాళ్ళు. అది చాలా ఆరోగ్యానికి మంచిది. అందులో ప్రోటీన్స్ అయినా ఏవైనా కానీ మనకి అందుతాయి బాడీకి. కానీ ఈ కుక్కర్‌లో వండడం వల్ల ఏమవుతుందంటే అది లోపల అది సరిగ్గా బాయిల్ అవ్వదండి. మనకి బాయిల్ అయినట్టు అనిపిస్తుంది. కానీ అది తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, కడుపు ఉబ్బరము ఇవన్నీ వస్తాయన్నమాట. ఇది మళ్ళీ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. మనం ఏదో పిల్లలకి పప్పు పెడుతున్నాము, ప్రోటీన్స్ అందిస్తున్నాం అనుకుంటాం గానీ, సో, మనం అసలు అది ఆరోగ్యంగా లేదనమాట. అది ఆరోగ్యమైనది కాదు. ఈ కుక్కర్ అనేది చాలా డేంజర్ అండి. ఇంట్లో మన కిచెన్‌లో కుక్కరు ఉంది అంటే మాత్రం ఒక ఆటం బాంబ్ ఉన్నట్టే అనమాట. సో, ఫ్రెండ్స్, ఇది చూసారు కదా! అల్యూమినియం పాత్రలు. ఇది మనం వాడతా ఉంటే ఏమవుతుందంటే ఈ గిన్నెలో చూడండి ఎలా అవుతుందో, చిన్న చిన్న గుంటలు పడిపోయి ఇలా అవుతుందనమాట. సో, మనం అలాగే అన్నం వండుకుంటాము. కూరలు, పప్పులు, పులుసులు, బాయిల్డ్ ఎగ్స్, తాలింపేసుకోవడాలు అన్నీ గిన్నెలో చేస్తూ ఉంటాం. సో, ఇది ఏమవుతుందంటే ఈ అల్యూమినియం అనేది స్టవ్ మీద పెట్టినప్పుడు నెమ్మదిగా కరుగుతుందండి. మీరొకసారి చూడండి. ఫస్ట్ కొన్నప్పుడు ఎంత వెయిట్ ఉందో ఒక 2, 3 ఇయర్స్ అయిన తర్వాత దాని వెయిట్ ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. తగ్గిపోతుందంటే దానికి కారణం ఏంటి? అది మనకి నెమ్మదిగా కరిగిపోతుంది. కరిగిపోయి మన ఫుడ్‌లో కలుస్తుంది. మనకు తెలియకుండానే మనం దీన్ని మన కడుపు లోపలికి పంపించేసుకుంటున్నాం. దీనివల్ల ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామంటే మనకు తెలీదండి. చాలా రకాల జబ్బులు మనంతట మనమే కొని తెచ్చుకుంటున్నాము. సో, ఇదేంటి అంటే ఇలా గుంటలు గుంటలు అవుతుంది చూసారా? మనం ఈరోజు ఏదైనా కూర కానీ ఏదైనా వండుకున్నప్పుడు తినేసేస్తాం. తర్వాత దాన్ని సబ్బు పెట్టి కడిగేస్తాం. కడిగినప్పుడు ఏమవుతుందంటే విమ్ బార్ కానీ, జెల్ కానీ ఏదో ఒకటి పెట్టి మీ ఇంట్లో ఏది ఉంటే అది వాష్ చేస్తారు కదా! సో, అది ఏమవుతుందంటే ఈ గుంటలల్లోకి ఇలా ఆగిపోతుందండి. అలాగే అందులో ఉన్న ఉప్పు, కారం, మసాలాలు కూడా ఆ లోపల ఉండిపోతాయి. నెక్స్ట్ డే మనం మళ్ళీ స్టవ్ మీద పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది వేడికి అది కరిగిపోయి మనం ఏదైతే వంట చేసుకుంటున్నామో ఆ వంటలో కలిసిపోతుంది. మనకు తెలియకుండానే ఆ పాయిజన్‌ని మన కడుపులోకి పంపించేస్తున్నాం. దీనివల్ల ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామంటే మనకు తెలియకుండానే మనం అనారోగ్యానికి గురవుతున్నాం. మన పిల్లలకు కూడా మనకు తెలియకుండానే మనం వాళ్ళని ఇబ్బందులు చేస్తున్నామండి. సో, ఫ్రెండ్స్, ఈ వీటిని మనము రెక్టిఫై చేయాలి అని అనుకుంటే మనకి ఒక మంచి సొల్యూషన్ ఉందండి. అదేంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో, ఫ్రెండ్స్,